జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు జిలకర రవికుమార్ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అగ్రకులాలకు టికెట్లు కేటాయించి బీసీలు వ్యతిరేక పార్టీలుగా ముద్ర వేసుకున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అండగా నిలవాలని కోరారు. జై తెలంగాణ సాధిస్తాం. జై తెలంగాణ. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ నాయకత్వం. జై తెలంగాణ. 10-11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 1962 నుంచి విద్యార్థుల బలిదానాల ద్వారా ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణ అనేక మంది ఆశయము నాకైతే మా భవిష్యత్తు మారిపోతుంది, ఈ తెలంగాణ ఏర్పడితే మా జీవితాలు మారుతాయని సదుద్దేశంతో పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి రావడానికి సంసిద్ధమవుతున్న బీజేపీ ప్రభుత్వం కానీ అనేకమైన విధి విధానాలకు వ్యత్యాసంగా కొనసాగిస్తున్న తరుణంలో ఈ తెలంగాణకు ప్రత్యామ్నాయంగా సమాజానికి తెలంగాణ కోసం ఎదురు చూస్తున్న 4.5 కోట్ల జన సమూహానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ నిదానంతో 60 సంవత్సరాల పోరాటాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాకనే అనేక మంది బ్రతుకులు అనేక మంది ప్రజాప్రతినిధులుగా కొనసాగింపున్న తరుణంలో ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ అగ్రకులాలకు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి ఇచ్చినందున ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ జై తెలంగాణ.